హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. మనం క్యాంపస్ సెలక్షన్కి దారేది అని ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ వీడియోలో ఒక 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 కాలేజ్లో చదివే స్టూడెంట్, బీటెక్ ఆర్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది స్టోరీ టెల్లింగ్ ఆర్ కాన్ఫిడెంట్గా ఒక విషయాన్ని ఇంటర్వ్యూవర్కి ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నిన్న మనం మాట్లాడాం. ఇప్పుడు సెకండ్ వీడియో దీని మీద. ఈ సెకండ్ వీడియోలో స్టూడెంట్ క్యాంపస్ సెలక్షన్లో జాబ్ కొట్టాలి అంటే తను లేటెస్ట్ విషయాల మీద, అంటే ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న లేటెస్ట్ విషయాల మీద అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ అసలు లేటెస్ట్ విషయాలు ఏం జరుగుతున్నాయి, ఆ లేటెస్ట్ విషయాల మీద అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రెజ్యూమ్లో తను లేటెస్ట్ టాపిక్స్, అంటే తనకి క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉంది, లేకపోతే డెవాప్స్ మీద ఐడియా ఉంది, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొంత నాలెడ్జ్ ఉంది. సో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అవతల స్టూడెంట్లో ఏం చూస్తారంటే ఇతనికి లేటెస్ట్ విషయాల మీద, అసలు ఐటీలో ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే లేటెస్ట్ విషయాల మీద అవగాహన ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో ఆ లేటెస్ట్ విషయాల మీద అవగాహన ఎలా ఇంటర్వ్యూకి ప్రజెంట్ చేయాలి, ఫస్ట్ మనం రెజ్యూమ్లో మెన్షన్ చేయాలి. రెండు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగినప్పుడు కూడా మీరు ఏదో ఒక పాయింట్ యాడ్ చేయాలి. ఓకే, నేను లేటెస్ట్, అంటే నేను క్లౌడ్ మీద రీసెంట్గా సర్టిఫికేషన్ చేశాను, లేకపోతే నేను ఏఐలో ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యాను, లేకపోతే నాకు ఏఐలో కొన్ని కొత్త ఐడియాస్ వచ్చినాయి. ఇట్లా మనకి ఎప్పటికప్పుడు, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్యాంపస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాగే టెక్నికల్ ప్యానెల్లో అడిగారు క్వశ్చన్. సో రమణ, అసలు నిన్ను ఎందుకు హైర్ చేయాలి, సో చాలామంది ఉన్నారు కదా ఫ్రెషర్స్, నిన్నే ఎందుకు హైర్ చేయాలని చెప్పి అడిగారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, సో అప్పట్లో లేటెస్ట్, అంటే అప్పుడు మేము చదువుకునేటప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకునేటప్పుడు యుఎంఎల్, అంటే యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ అనేది అప్పట్లో కొత్తగా వచ్చింది. సో ఈ యుఎంఎల్ సబ్జెక్ట్ మీద నాకు చాలా స్ట్రాంగ్ ఉన్నాను నేను. సో దీని మీద మీరు క్వశ్చన్స్ అడగండి. సో నేను ఎప్పటికప్పుడు ఐటీలో కొత్త విషయాలు తెలుసుకోవడం అనేది నాకు ప్యాషన్, అది నాకు ఇంట్రెస్ట్ అది అని చెప్పి ఆ యుఎంఎల్ గురించి ఇంటర్వ్యూవర్ని అడిగేలాగా చేసి వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్, అంటే వీడికి ఐటీలో జరుగుతున్న కొత్త విషయాలు తెలుసు. ఇది ఎప్పుడు 2006-05 ఆ టైంలో. మరి ఇప్పుడు జనరేషన్, అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ బీటెక్ చదువుతున్నారు. సో మీరేం చెప్పాలంటే, సో నాకు ప్రజెంట్ ఐటీలో అప్డేట్స్ అని నాకు ఐడియా ఉంది, అసలు ఐటీ లోపల ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, కొత్త విషయాలు ఏమొస్తున్నాయి అనేది క్లియర్గా చెప్పాలి. సో ఆ కొత్త విషయాలు మరి ఏంటి సార్, మేమేం ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే, సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్లౌడ్ మీద, అసలు క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ ఎందుకు వచ్చింది, గూగుల్ క్లౌడ్లో ఏం జరుగుతుంది, అమెజాన్ క్లౌడ్లో ఏం జరుగుతుంది, ఎజూర్ క్లౌడ్లో ఏం జరుగుతుంది, సో ఈ క్లౌడ్లో లేటెస్ట్ టాపిక్స్ ఏమున్నాయి, ఈ క్లౌడ్ మీద ఒక అవగాహన తెచ్చుకోవటం అనేది ఇంపార్టెంట్. సో క్లౌడ్ కాకపోతే, సో సెకండ్ జనరేటివ్ ఏఐ కానీ, సో జనరేటివ్ ఏఐలో ఏం జరుగుతుంది, సో జనరేటివ్ ఏఐలో అప్లికేషన్స్ ఏమొస్తున్నాయి, యూజ్ కేసెస్ ఏమొస్తున్నాయి, ఈ జనరేటివ్ ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఒక ప్రాజెక్ట్ని నార్మల్గా డెవలప్ ఎలా చేయాలి, జనరేటివ్ ఏఐ మీద ఎలా డెవలప్ చేయాలి, సో ఈ అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మూడవది ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ ఎందుకు వాడతారు, సైబర్ సెక్యూరిటీలో లేటెస్ట్ ట్రెండ్స్ ఏమొస్తున్నాయి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి బ్లాక్ చైన్ ఎందుకు వచ్చింది, అసలు బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్స్ ఎక్కడ ఉపయోగపడతాయి, బ్లాక్ చైన్ ఏఐతో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, బ్లాక్ చైన్ సైబర్ సెక్యూరిటీతో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్ ఏంటంటే, సో మీకు ఈ ఐఓటీ మీద కానీ, అంటే ఇవన్నీ నేర్చుకోమని, ఇవన్నీ కోర్సెస్ జాయిన్ అవ్వమని, ఇవన్నీ సర్టిఫికేషన్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ వీటి మీద మీకు అవగాహన ఉంటే మీకు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది. సో ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇంటర్వ్యూవర్ని మీరు ఒక ట్రాక్లోకి తీసుకురావచ్చు. సో ఈ లేటెస్ట్ విషయాల మీద అవగాహన ఉన్నప్పుడు మీకు ఇంటర్వ్యూవర్కి మీ మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అలా అంటే అన్నీ ఇంపార్టెంట్ మనకి. మనం అనుకున్నట్లుగా ఇంటర్న్షిప్స్ ఇంపార్టెంట్, ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఇంపార్టెంట్, అవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కానీ సో ఫస్ట్ది స్టోరీ టెల్లింగ్, ఇంటర్వ్యూవర్ని మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ది ఐటీలో జరుగుతున్నటువంటి లేటెస్ట్ విషయాల మీద మీకున్న నాలెడ్జ్ని ఇంటర్వ్యూవర్కి కొన్ని యూజ్ కేసెస్ రూపంలో, కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కానీ మీరు చెప్పగలిగితే, లేదా మీరు రెజ్యూమ్లో ప్రజెంట్ చేయగలిగితే, సో వాటి మీద ఇంటర్వ్యూవర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఇంప్రెస్ చేసే విధంగా ఆన్సర్ చేయగలిగితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు కొన్ని మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇలా
క్యాంపస్ సెలక్షన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మనం ఈ సిరీస్ ఆఫ్ క్యాంపస్ సెలక్షన్కి దారేది అనే వీడియోస్ చేస్తున్నాం. ఇవి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో వీటి మీద అంటే ఇలా మీరు క్యాంపస్ సెలక్షన్ ఎలా తెచ్చుకోవాలి అనేది కానీ మీకు డౌట్స్ ఉంటే సో ప్రతి సాటర్డే మేము కెరీర్ గైడెన్స్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కెరీర్ గైడెన్స్ సెషన్కి మీరు ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో అటెండ్ అవ్వడం ద్వారా సో మీ డౌట్స్ అసలు ఎలా క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకోవాలి, క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఐటీలో ఎలా ప్యాకేజ్ తెచ్చుకోవాలి, మంచి కంపెనీ ఎలా జాయిన్ అవ్వాలి అనేది సో మీకు ఉపయోగపడుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఇవి రిఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.